గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది కార్తీక మాసం 4వ సోమవారం. ఇది ఫైనల్ వీక్. ఈ కార్తీక మాసంలో అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా చేసుకున్నాం. మా హస్బెండ్ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు. సో పూజ కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చాక ఈరోజు అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం టెంపుల్లో బాగా అలంకరణ చేశారు. వెళ్ళి చూసి చూద్దాం, రెడీ అవ్వు అన్నాడు. మామూలుగానే బయటికి వెళ్దామంటే ఫస్ట్ ఉంటాము. ఇక ఈ ఫెస్టివల్ మాసంలో టెంపుల్కి వెళ్దామంటే టక్కున రెడీ అయ్యేసి టెంపుల్కి వెళ్ళాను. నిజంగానే అలంకరణ అయితే చాలా బాగా చేశారు శివుడికి. అయితే కార్తీక మాసం మొత్తం ప్రతి మండే శివునికి చాలా డిఫరెంట్గా రెడీ చేశారు. నేను అదంతా ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ రోజు ఈ అవతారము చాలా బాగా అనిపించింది. పార్వతీ అమ్మవారిని కూడా చాలా బాగా రెడీ చేశారు. టెంపుల్లో ప్రసాదంగా దద్దోజనం పెట్టారు. టేస్ట్ చాలా బాగుంది. ఐరా కూడా మంచిగా తినేసింది. తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళాము. నిజంగా అలంకరణ అయితే చాలా బాగా చేశారు. మా హస్బెండ్ చెప్పిన దానికి వర్తి అనిపించింది. అంత బాగా అలంకరణ చేశారు. అయ్యప్ప స్వామి కాకుండా వినాయకుడిని, కుమారస్వామిని కూడా చాలా బాగా అలంకరణ చేశారు. మార్నింగ్ టైంలో అయ్యప్ప స్వాములు అందరూ కలిసి పడి పూజ చేస్తూ ఉంటారు. నైట్ టైమ్స్ ఆ పడి మెట్లు ఇవన్నీ. సో ఇది కాదు, December 9th గుడిలోనే మెట్లకు పొడి పూజ చేస్తారు. అది ఇంకా చాలా బాగా ఉంటుంది. సో ఏ ఫెస్టివల్స్ జరుగుతాయి అన్నది బోర్డులో రాస్తారు. అండ్ శరణాలు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఫైనల్ వీక్ కదా, ఉసిరి చెట్టు కింద చాలామంది దీపాలు వెలిగించేస్తూ ఉన్నారు. ఈ మధ్య ప్రతి టెంపుల్లో టెంకాయ గుడిలో కొట్టట్లేదు, బయట కొట్టి చిప్పటి లోపలికి తీసుకెళ్ళాలి. బట్ ఈ రోజు ఎందుకో టెంకాయ కొట్టారు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో కూడా చాలా బాగా అలంకరణ చేశారు. అండ్ లక్ష్మీదేవి అమ్మవారిని కూడా యాజ్ ఇట్ ఈస్ చాలా బాగా చేశారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత దత్తాత్రేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ కూడా అలంకరణ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ కూడా పీస్ఫుల్గా మాకు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. దత్తాత్రేయ స్వామికి 3 ఫేసెస్ ఉంటాయి. అందులో ఒకటి బ్రహ్మ, ఇంకొకటి విష్ణువు, ఇంకొక మహేశ్వరుడు. అది మనం ఇక్కడ క్లారిటీగా చూడవచ్చు. రోజు మార్నింగ్ టెంపుల్లో శివుడికి అభిషేకం చేసేది. అది అంతా మా హస్బెండ్ ఒక వీడియో క్లిప్ లాగా వీడియో అయితే చాలా బాగా అనిపించింది. అండ్ శివుడి అభిషేకం కూడా డైరెక్ట్ గా చూడలేకపోయినా ఇలా వీడియో క్లిప్ లాగా చూసేసాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఎవ్రీ మండే ఈ కార్తీక మాసంలో శివుడిని నిజంగా చాలా బాగా అలంకరణ చేశారు. ఈ రోజు డిఫరెంట్ గా అభిషేకం చేశారంట, అందుకని వీడియో క్లిప్ తీశాడు. ఈ రోజు మాకు శివాలయంలో మాకు ప్రసాదం కూడా ఇచ్చాడు. అండ్ పంచామృతం కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. మేము ఈరోజు ప్రసాదాన్ని కూడా టేస్ట్ చేసాము. ఫైనల్ వీక్. సో ఫైనల్గా శివుడి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.